ఎక్కడ హంగులు ఆర్భాటాలు లేకుండా గత ప్రభుత్వం చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా ప్రజాక్షేత్రంలోనే వాటికి పరిష్కారాల దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా ఇసుక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గత 5 ఏళ్లుగా ఇసుక అమ్మకాల పేరుతో భారీ ఎత్తున దోపిడీ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పాలసీ విధానాలను ఖరారు చేసే క్రమంలో పేదలకు ఉచితంగా ఇసుక అందించాలని యోచిస్తోంది. 2014-19 కాలంలో రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక విధానం 2019-24 కాలాల మధ్య అమ్మకాల లాభ నష్టాలపై చర్చిస్తున్నారు. ఇక 2019-2024 మే వరకు ఇసుక అమ్మకాల విధానంలో ఎవరు లబ్ధి పొందారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇక మంగళవారం ఇసుక తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జగన్ పాలనలో ఇసుక పాలసీ వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని, గృహ నిర్మాణ రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇసుక డంప్లు వైసీపీ నేతలు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయన్న సమాచారం ఉందని, ధరలను భారీగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రీచ్లు, స్టాక్ పాయింట్లు, డంప్ల పరిధిలో ఎంత ఇసుక అందుబాటులో ఉందని అధికారులను సీఎం ప్రశ్నించారు. ప్రస్తుతం 40 లక్షల టన్నులు అందుబాటులో ఉందని అధికారులు వివరించారు. ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ను సీఎం కోరారు. ఇసుక డంపులు ఎవరి ఆధీనంలో ఉన్నాయో సీఎం ఆరా తీశారు. ఇకపై ఆఫ్లైన్ ఇసుక అమ్మకాలు జరపడానికి వీల్లేదని సూచించారు. ఉచిత ఇసుకతో పాటు ఇతర అమ్మకాల ద్వారా సరఫరా చేసే ఇసుకను ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే విధానం తీసుకురావాలని స్పష్టం చేశారు. ఇక 2014-2019 కాలాల మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక విధానం అమలు చేశారు. అప్పట్లో ధరలు కాస్త నియంత్రణలో ఉండేవి. అయితే అక్రమ రవాణా, ఇసుక రీచులపై నాయకుల గుత్తాధిపత్యం, ఆదాయం మార్గంగా ఇసుక అమ్మకాల వంటి లోపాలు గతంలో కూడా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై 100 కోట్ల జరిమానా సైతం విధించింది. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక తవ్వకాలను 6-7 నెలల పాటు నిలిపివేసింది. ప్రధానంగా బిల్డర్లు, నిర్మాణ రంగాన్ని టార్గెట్గా చేసుకుని ఇలా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఇసుక అమ్మకాలకు తెరతీశాయి. టన్ను ఇసుక ధరకు కనీస ధర నిర్ణయించి కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించారు. అయితే ఇక్కడే వైసీపీ ప్రభుత్వం అతి తెలివి ప్రదర్శించింది. ఇసుక తవ్వకాలను మైనింగ్ శాఖతో చేయించి అమ్మకాలను జేపీ వెంచర్స్ అనే ప్రైవేట్ సంస్థతో నిర్వహించారు. దీంతో అసలు 5 ఏళ్లలో ఎంత ఇసుక తవ్వారు, ఎంత అమ్మారు, ఎంత ఆదాయం వచ్చిందనే దానిపై సరైన లెక్కలు లేవు. ఇక ప్రస్తుతం ఇసుక తవ్వకాలపై ఆంక్షల నేపథ్యంలో విజయవాడలో టన్ను ఇసుక ధర 8,000 నుంచి 10,000 వరకు చేరింది. నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తున్నారు. అందులో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం టన్నుకు గరిష్టంగా అన్ని ఖర్చులతో కలిపి 500 లోపే ఉంటుంది. ఇక ప్రతి టన్ను మీద మిగిలిన 9,500 ఎక్కడికి పోతుందనే లెక్కలు మాత్రం లేదు. ఎంత దోపిడీ దందా జరిగిందో చూస్తుంటే తల తిరగాల్సిందే. ఎటకాలకు కూటమి ప్రభుత్వంలో అయినా మా కష్టాలు తీరితే చాలని ప్రజలు కోరుకుంటున్నారు.